ఏం చేస్తున్నారు అందరూ అన్నాడు. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మీరేం కర్రీ అంశు? అంశు మీరేం కర్రీ ఈరోజు? నాకు తెలీదు, ఎందుకంటే నేను తినలేదు కాబట్టి. పొద్దున్న టిఫిన్ ఏం చేసావు? టిఫినా? పూరి. పూరి తినా? పూరి బాగుంది కదా, మమ్మీ బాగా చేసింది కదా. ఇప్పుడు మనం సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నాం? పార్క్ వీళ్ళందరిని రమ్మని చెప్దాము. అందరూ పార్క్ వచ్చేయండి, ఓకేనా? ఇందులో మెసేజ్ చేసేది నాకు ఇంకా యాక్టివేట్ అవ్వలేదు అనుకుంటా. లైవ్లో చూసి చెప్పడానికి, హాయ్ చెప్పడానికైనా ఐఎమ్ సో బ్యాడ్ అబౌట్ దిస్. అందరూ మా వీడియోస్ చూస్తున్నారా లేదా అని అడుగు. అందరూ మా వీడియోస్ చూస్తున్నారా లేదా? అందరూ మా వీడియోస్ చూడండి. ఇట్స్ ఓకే. లైక్ చేయండి, చెప్పు. లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ గర్ల్ తల్లి నువ్వు. తల్లి మీకు స్కూల్లో పోయమ్స్ ఏమన్నా చెప్పారా? ఒక పోయం చెప్పు నువ్వు. వన్ పోయం. Hello new friend, hello new friend. What's your name? I am Sissy, that's my name. Hello Sissy, what do you like? I like kittens, that's what I like. ఓకే, గుడ్ తల్లి. ఇది 2 ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్ కదా. ఫస్ట్ ఏమన్నావు నువ్వు? హలో న్యూ ఫ్రెండ్ అంది. అప్పుడు ఇంకా నెక్స్ట్ హలో న్యూ ఫ్రెండ్ వాట్స్ యువర్ నేమ్. వాట్స్ యువర్ నేమ్ అంటే అప్పుడు తను ఏమంది? నా పేరు సిసి. నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి తల్లి. ఐ యామ్ సిసి అంది. తర్వాత మళ్ళీ నువ్వేమన్నావు? వాట్స్ యువర్ నేమ్. నెక్స్ట్ ఐ యామ్ సిసి తర్వాత ఐ లైక్ ఇట్. వాట్ డూ యూ లైక్? నీకేం నచ్చింది అంటే అప్పుడు ఏమంది? ఐ లైక్ కిటెన్స్, దట్స్ ఐ లైక్. అంతే కదా. సూపర్ తల్లి, నీకు అన్ని బాగా చేస్తున్నాయి కదరా. ఇంకో రైమ్ చెప్పు. ఓకే. Here we go round the mulberry bush. Here we go round the mulberry bush. So early in the morning. This is the very brush your teeth. This is the very brush your teeth. So early in the morning. This is the very wash your face. This is the very wash your face. So early in the morning. This is the very get dress up. Come Neha. This is the very get dress up. So early in the morning. This is the very ఏంటి యూట్యూబ్ లో లైవ్ చేస్తున్నాం. అందరికి హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికి. సూపర్ అంశు, నీకు అన్ని పోయమ్స్ వచ్చేసినాయి తల్లి స్కూల్లో. ఇటు తిరగండి. నాకు ఓన్లీ 2 పోయమ్సే చెప్పారా స్కూల్లో? 2 పోయమ్స్ వచ్చేసినాయి నీకు. ఓకే, మనం ఈ పోయం మీనింగ్ ఏంటో చెప్పు వీళ్ళందరికీ. ఏం కాలేదు, సారీ తల్లి. ఇట్రా నువ్వు పోయం మీనింగ్ చెప్తాను వీళ్ళకి. నిన్ను చెప్పమనట్లేదు నేను. అంశు నువ్వు చెప్పరా. ఫస్ట్ ఏమన్నారంటే హియర్ వి గో రౌండ్ ద కడబడి. సెకండ్ ఆఫ్టర్ దిస్ ఇస్ ద వెరీ బ్రష్ అవర్ టీత్. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న లేచి బ్రష్ చేసుకోవాలి అనే కదా, అంతేనా? నువ్వు తెలుగులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మరి నీకు ఇంగ్లీష్ పోయం నువ్వు స్పీడ్గా చెప్పేసావు కదా, నువ్వు తెలుగులో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సరేనా? నెక్స్ట్ ఏమన్నావు అంటే పొద్దున్నే లెగిసి బ్రష్ చేయటం అని అర్థం. నెక్స్ట్ దిస్ ఇస్ ద వెరీ